హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శారీ బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ మీరు కూడా శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారితో రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మనకి ఏమేం కావాలి అన్నది ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఐరన్ బాక్స్ క్లిప్స్ అన్నమాట. ఇవి శారీ పెగ్స్ అంటారు. ఇంకా సేఫ్టీ పిన్స్ కావాలి మనకి. శారీ మెజర్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా క్లయింట్ శారీ ఇది, మనం పళ్ళు లెంత్ ఎంత కావాలి అన్నది ఫస్ట్ మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ మెజర్మెంట్ షోల్డర్ పిన్ ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. షోల్డర్కి కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి మనకి చూసారు కదా, క్లయింట్ హైట్ని బట్టి మనకి పళ్ళు లెంత్ అనేది డిసైడ్ అవుతుంది. బేసిక్గా మనం ఇక్కడికి తీసుకోవాలి. సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి మనకి చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం. ఇట్లా ఇక్కడ నుంచి మనకి ఒక రౌండ్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇది సెకండ్ మెజర్మెంట్. ఇక్కడ ఒక పిన్ పెట్టాం కదా. అలానే థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి శారీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి తీసుకోవాలి మెజర్మెంట్. 1 రౌండ్. యాక్చువల్లీ ఇది నా మెజర్మెంట్ కాబట్టి ఇక్కడ పిన్ ఆల్రెడీ ప్లేస్ చేస్తాం. ఇది క్లయింట్ మెజర్మెంట్. 1 రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ ఈ సెంటర్ తీసుకోవాలి. మనం ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పళ్ళుతో స్టార్ట్ చేసుకుంటాము. పళ్ళులో మనకి ఇది కూడా మనకి విడ్త్, ఫస్ట్ ప్లీట్ విడ్త్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. క్లయింట్ వచ్చేసి మనకి కొంచెం లీన్గా ఉంటే కనుక మనం ఈ ప్లీట్ అనేది చిన్నగా తీసుకోవచ్చు. అదే కనుక కొంచెం క్లయింట్స్ కొంచెం మీడియం లార్జ్ అట్లా ఉన్నారు అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లీట్ ఎంత తీసుకుంటున్నామో దానిలోంచి హాఫ్ లెంత్ మనం సెకండ్ ప్లీట్ నుంచి తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఇది రఫ్గా పెడుతున్నాను. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా నేను పెడతాను. ఇట్లా మనకి ప్లీట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ వరకు అంటే మనం ఎక్కడ వరకు షోల్డర్ పిన్ చేసామో అక్కడ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఫస్ట్ ప్లీట్ మెజర్మెంట్ పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలోంచి హాఫ్ తీసుకున్నా. ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా 8 ప్లీట్స్ వస్తాయి. మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒకవేళ వాళ్ళు 8 కన్నా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది. అలానే ఈ లోపల ఉన్న ప్లీట్స్ మెజర్మెంట్ కూడా తగ్గిపోతుంది. కానీ మనకి మినిమం 8 అనేది మనం వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అంతకన్నా చిన్నవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు ఈ సైడ్ అంతా కనిపిస్తుంది అనమాట. పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అంత బాగోదు. సో నేనైతే 8 ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా సరే. సో దీన్ని ఫాలో అవుతూ నేను పళ్ళు మెజర్మెంట్స్ అనేవి పెట్టి చూపిస్తాను. ఇలా మనం ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్ మనకి ఎంత పళ్ళు లెంత్ ఎంత కావాలో అంత కంప్లీట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పళ్ళు లెంత్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కూడా తీసుకుంటాం మెజర్మెంట్. సెంటర్ ప్లీట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఐరనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్ ప్లీట్ మెజర్మెంట్ మనం ఇక్కడ నుండి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ప్లీట్స్ అనేవి తీసుకుంటాం. ఇక్కడ మనకి క్లయింట్ పర్సనాలిటీని బట్టి ఇక్కడ శారీ లెంత్ని బట్టి మనకి ప్లీట్స్ అనేవి వస్తాయి. 7 వరకు రావాలి. కొంతమంది కనుక కొంచెం ఎక్సెల్ లార్జ్ ఉంటే మనకి 5 కన్నా ఎక్కువ రావు. కొంచెం క్లయింట్ స్మాల్ మీడియంలో ఉంటే 6 to 7 అయితే ఈజీగా వస్తాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు 2, 3, 4, 5, 6, 7 వస్తే సరిపోతుంది. సెంటర్ ప్లీట్స్ అనేవి ఒక పిన్తో లాక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా
కింద కూడా ఒక పిన్ ప్లేస్ చేస్తాను ఇప్పుడు, తర్వాత ఐరనింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని శారీ పెగ్తో అక్కడ లాక్ చేశాను, ఎక్కడైతే పెట్టామో మనం పిన్స్, దాని నుంచి కిందకి నేను ఇప్పుడు అదే డైరెక్షన్లో నేను ప్లీట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకున్నప్పుడు. మనం చిన్న లాజిక్, మనం డిజైన్ ఫాలో అయిపోతూ ఉండాలి. ఇలా పైన ఏదైతే ప్లీట్ తీసుకున్నామో అది డిజైన్ని ఇట్లా ఫాలో అయిపోతే మనకి చాలా ఈజీగా వస్తాయి ప్లీట్స్ అనేవి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక పిన్తో మనం లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ అరేంజ్ చేసుకునేటప్పుడు పిన్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకదాని మీద ఒకటి నీట్గా ఎక్కకూడదు కాబట్టి, నీట్గా కావాలి అంటే ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక పిన్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్ చేసుకున్నాం ప్లీట్స్ అనేవి. ఇప్పుడు నేను ఐరనింగ్ చేస్తున్నాను. ఐరనింగ్ చూడండి, ఒకే డైరెక్షన్లో చేయండి. హీట్ కూడా తక్కువ ఉండేలా చూసుకోండి, లేదంటే మనకి ఐరనింగ్ మ్యాట్స్ కూడా దొరుకుతాయి, మ్యాట్స్ యూస్ చేసుకోవచ్చు. ఒకటే డైరెక్షన్లో ఈవెన్గా అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ ప్లీట్స్ ఏదైతే ఉందో షోల్డర్ ప్లీట్స్ ఐరనింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా చేసుకోవాలి. చిన్న చిన్న సెక్షన్స్కి నేను పిన్ చేశాను. సేమ్ అక్కడ మనం ఐరనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, స్టీమ్ ఐరన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఆ ప్లేట్స్ అనేవి ఇలా కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి అన్నమాట, మూవ్ అవ్వవు. నార్మల్ ఐరన్కి స్టీమ్ ఐరన్కి ఉన్న తేడా అది. ప్రీ ప్లీటింగ్ అనేది ఒకసారి చూస్తే రాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. కూడా వన్ టైంలో రావాలంటే రాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది క్లియర్గా చూసుకుంటూ మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడడానికి బ్యూటీ అనేది, మేకప్ అనేది చాలా ఈజీగా కనిపిస్తాయి, కానీ చేస్తే తెలుస్తుంది దానిలో పెయిన్ అంటే ఏంటి అన్నది. ఈ మధ్య కాలంలో అయితే శారీ ప్రీ ప్లీటింగ్ చాలామంది నేర్చుకునే వాళ్ళు కూడా బిజినెస్ కింద చూస్తున్నారు. ఏ వర్క్ని కూడా మనం బిజినెస్ కింద తీసుకోకూడదు, ఇవి స్కిల్స్. అలా తీసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి. ఇది కొంచెం మనం క్రాస్ తీసుకుంటాము. రఫ్గా 14 ఇంచెస్ తీసుకోండి. ఈ వెడల్పు అనేది ఇలా తీసుకోండి. ఇప్పుడైతే నేను ఐరనింగ్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ మీరు ఎలా అరేంజ్ చేసుకున్నానో. చిన్న గ్యాప్ అయితే ఉండాలి, గ్యాప్ లేకుండా కాదు, నీట్గా అరేంజ్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా. ఐరనింగ్ కూడా ఒకటే డైరెక్షన్లో చేసుకోండి. ఇలా కిందికే చేయండి, ఇలా చేయొద్దు, ఇలా ఒకటే డైరెక్షన్లో చేసుకోండి. కిందికి వచ్చేటప్పటికి మనకి విడ్త్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఇక్కడ విడ్త్ చూడొచ్చు మీరు, ఇక్కడ విడ్త్ చూడొచ్చు, ఇది అనేది పెరుగుతూ వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ చెస్ట్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం టేబుల్కి అవతలకి పెట్టుకుని ఇవి కూడా కొంచెం ఒక 2 ఇంచ్ గ్యాప్, 1.5 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్తో అరేంజ్ చేసుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయాయి, చూసారుగా నీట్గా వచ్చింది. అలాగే ఇవి సెంటర్ ప్లీట్స్ అన్నమాట మనకి. ఇలా ఫస్ట్ ప్లీటింగ్ ఐరనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ చూద్దాం. ఫస్ట్ ఐరనింగ్ ఫోల్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు శారీని రివర్స్లో తీసుకోవాలి. శారీని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకు ఫోల్డింగ్ అనేది సెంటర్కి వచ్చేలాగా ఈ విడ్త్ అనేది, బాక్స్ సైజ్ అనేది మనం చూసుకుంటాం. మనం కవర్ విడ్త్ కూడా చూసుకోవాలి. మనం బాక్స్ సైజ్లో పెట్టుకునేది 2 ఇంచ్ తగ్గించి తీసుకోండి. ఇప్పుడు నేను 12 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. 12 ఇంచెస్ పెడితే మనకి ఇలా చూసినప్పుడు ఇది సెంటర్కి వస్తాయి. 12 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇలా 12 ఇంచెస్ తీసుకోవాలి. ఫోల్డ్ చేసేదాన్ని మెథడ్ని ఫ్యాన్ ఫోల్డింగ్ అంటాం. చిన్నప్పుడు మనం ఇలా పేపర్ని ఇట్లా
నేను ఇలా ఫ్యాన్ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. కింద ఏదైతే మెజర్మెంట్ ఉందో దానికి ఫాలో అవుతూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో షోల్డర్ ప్లేట్స్, ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే బయటికి తీసుకోవాలి. ఇక్కడ పిన్ దగ్గర నుంచి మనం ఒక 10 ఇంచెస్ బయటికి తీసుకుందాం. ఇలా 10-12 ఇంచెస్ తీసుకొని బయటికి, ఈ బ్యాలెన్స్ అయితే ఇది ఇలానే వస్తుంది. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోల్డ్ వస్తుంది, ఇక్కడ 2 ఫోల్డ్స్ వస్తాయి. ఇలా ఇప్పుడు మనకి బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఇందాక ఏదైతే మెజర్మెంట్ బయటికి తీసుకున్నామో అది ఇలా దీనికి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి, ప్యారలల్గా. ఇప్పుడు చూసారు కదా లుక్ అనేది, ఇక్కడ ఇవి కనిపించాలి, ఇవి కనిపించాలి. బాక్స్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ ఉందో మనకి పళ్ళు అనేది ఇలా రోల్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మనం ఈ బాక్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం పాలిథిన్లో నీట్గా ప్యాక్ చేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట. వీడియో చూడడం కాదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ మళ్ళీ వాచ్ చేస్తూ చేయండి. లేదు మీకు క్లాసెస్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్